నమస్తే. హిందువులకు పండుగలు మొదలయ్యే మాసం శ్రావణం. అందుకే శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. శ్రావణ మాసం అంటేనే ముందుగా గుర్తొచ్చేది లక్ష్మీ పూజ. శ్రావణ మాసం శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో పాటు రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి లాంటి ఎన్నో పర్వదినాలు వచ్చేది ఈ మాసంలోనే. శ్రావణ మాస విశిష్టత గురించి మాట్లాడేందుకు మనతో పాటు ప్రముఖ పండితులు పాలపు చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా శ్రావణ మాస విశిష్టత గురించి తెలియజేస్తారా? జీ తెలుగు ప్రేక్షకులకు శ్రావణ మాసం యొక్క శుభాకాంక్షలతో గజాననం భూత గణాది సేవితం కపిత్త జంభూ పలచారు భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. భారతీయ సనాతన సంప్రదాయంలో మనకు మునులు ఋషులంతా కూడా సంవత్సరంలో ఉన్నటువంటి ప్రతి మాసానికి ఒక చక్కని పేరు, 12 మాసాలకు 12 పేర్లు పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క పేర్లను ఆధారంగా చేసుకున్నప్పుడు విశ్వావసునామ సంవత్సరంలో ముఖ్యంగా మనకు ఈ విశ్వావసునామ సంవత్సరంలో వచ్చినటువంటి శ్రావణ మాసం, ఈ శ్రావణ మాసంలో విశేషమైనటువంటి మరి శ్రావణ మాసంకు శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున శ్రావణ మాసం అని పిలువబడుతూ ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసం అనేది శ్రవణ నక్షత్రం ఎవరిది అంటే సాక్షాత్తు కళ్యాణ అద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమతు వెంకటనాథాయ శ్రీనివాసాయతే నమః. కళ్యాణ చక్రవర్తి అయినటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రమే శ్రవణ నక్షత్రం అమ్మ. అయితే ఈ యొక్క నక్షత్రము మరి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కాబట్టి ఆ స్వామే శ్రీమన్నారాయణ యొక్క అవతారమే వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ యొక్క శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటంటే ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనకు ఈసారి ప్రత్యేకంగా 5 శుక్రవారాలు, అంటే శుక్రవారంతో శ్రావణ మాసం ప్రారంభమైంది. మరి పొలాల అమావాస్యతోటి శ్రావణ మాసం ఒక నెల పూర్తి అయిపోతూ ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసంలో హరిహరాత్మలను పూజించడానికి, మహాలక్ష్మిని పూజించడానికి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి స్వరూపిణైనటువంటి పార్వతీమాతను మంగళగౌరిగా పూజించడానికి, తర్వాత లక్ష్మీ అనుగ్రహం పొందడానికి వరలక్ష్మీ రూపంలో అమ్మవారి యొక్క ఆరాధనకు ఈ మాసం చాలా విశేషమైనటువంటి మాసంగా చెప్పుకుంటారు. ఆశ్విజ మాసంలో మనమంతా కూడా జానపద రూపంలో, బోనాల పండుగ రూపంలో మరి ఏవైతే గ్రామ దేవతలు ఉంటూ ఉంటాయో ఆ గ్రామ దేవతల యొక్క రూపాలన్నిటిని కూడా కొలిచి బోనాల పండుగను వైభవంగా చేసుకొని మరి మనం శ్రావణ మాసంలో అడుగు పెడుతూ ఉన్నాం. విశ్వావసునామ సంవత్సరంలో 5 శుక్రవారాలతోటి శ్రావణ మాసం ప్రారంభమవుతూ ఉంది. అయితే ఈ 5 సంఖ్య అనేది మహాలక్ష్మికి చాలా ఇష్టమైనటువంటి సంఖ్యనమ్మ వైశాలి. ఎందుకంటే ఒక సుహాసిని రూపానికి కూడా ఒక ముత్తైదువ అంటే 5 ఆభరణాలు ధరించాలి. పసుపు, కుంకుమ, మట్టెలు, మంగళసూత్రము, గాజులు. కాబట్టి వివాహమైనటువంటి ముత్తైదులకు ఈ విశ్వావసునామ సంవత్సరంలో శ్రావణ మాసం ఏదైతే ఉందో చాలా విశేషమైనటువంటి పండుగగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శివకేశవుల యొక్క ఆరాధన చేయడానికి చాలా విశేషమైనటువంటి పండుగమ్మ ఇది. ముఖ్యంగా శ్రావణ మాసం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేయాలి గురువుగారు? చాలా చక్కని ప్రశ్న వైశాలి. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అయితే ఈ లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే శుక్రవారం నాడే లక్ష్మీమాతకు ఎందుకు పూజ చేయాలి అంటే శుక్రవారం రోజున లక్ష్మీ అనుగ్రహం తొందరగా పొందబడుతూ ఉంటుంది. గ్రహాలల్లో కూడా శుక్రగ్రహం ఉంటూ ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజున ముఖ్యంగా మనకు
పౌర్ణిమ కంటే ముందు వచ్చే ఏదైతే శుక్రవారం ఉంటుందో ఆ శుక్రవారం రోజున మనము వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. అయితే ఈ వరలక్ష్మి అనే పేరెక్కడ ఉంటుంది మనకు? సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా అని చెప్పేసి మనకు సహజంగా మనం ఏం చెప్తున్నామంటే అష్టలక్ష్మి స్వరూపాన్ని చెప్తూ ఉంటాం. ఎవరెవరికి ఏ లక్ష్మి కావన్నో ఆ లక్ష్మిని కోరుకుంటూ ఉంటాం. ఒకళ్లకు విద్యాలక్ష్మి కావాలి, ఒకళ్లకు ధైర్యలక్ష్మి కావాలి, ఒకళ్లకు సంతాన లక్ష్మి కావాలి, మరొకరికి ధనలక్ష్మి కావాలి, ఇంకొకరికి వీరలక్ష్మి కావాలి, ఇంకొకరికి రాజ్యలక్ష్మి కావాలి. అన్నిటించే లక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపమే వరలక్ష్మి. అంటే మనకి ఏదైతే వరం కోరుకుంటూ ఉంటామో ఆ వరాన్నిచ్చే తల్లి వరలక్ష్మిగా పేరు పొందింది. మరి ఈ వరలక్ష్మి వ్రతం వెనుక చాలా కథలున్నాయమ్మ వైశాలి. ముఖ్యంగా మనకు పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం, అది తిథితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు. పున్నమ కంటే ముందు వచ్చే శుక్రవారం అయితే ఉందో మనకు ఇప్పుడు ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మి శుక్రవారం చక్కగా వస్తూ ఉంది. అయితే ఎప్పుడు 2వ శుక్రవారం వస్తూ ఉండేది, ఈసారి మాత్రం మనకు శుక్రవారంతో శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి 3వ శుక్రవారం మనకు వరలక్ష్మి శుక్రవారంగా సుహాసినులంతా కూడా పూజలు చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటున్నారు. వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి కొంచెం చాలా చక్కని ప్రశ్న అమ్మ. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికంటే ముందు, ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఇంటినంతా కూడా శుభ్రం చేసుకోవాలి. గోమయంతో ఒకరోజు ముందే శుభ్రం చేయాలి, ఆవు పేడతోటి. తర్వాత ఒక పీఠను పరిచి దానిపైన తెల్లని వస్త్రాన్ని వేసి దానిపైన తండూలా అంటే బియ్యాన్ని పోసి లక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహం, ఎవరికి ఏ విధంగా శక్తి ఉంటే ఆ విధమైనటువంటి విగ్రహం, వెండితో పెట్టుకోవచ్చు, బంగారంతో పెట్టుకోవచ్చు, లేదా ఏదీ లేకుంటే మనం ఫోటో పెట్టుకోవచ్చు, లేకుంటే ఒక కలశాన్ని పెట్టుకొని అష్టలక్ష్మి కలశం అని చెప్పేసి దొరుకుతూ ఉంటుంది. ఆ కలశం పెట్టుకొని చక్కగా మనకు షోడశోపచార పూజా కార్యక్రమం చేసుకోవాలి. ఈ యొక్క వరలక్ష్మి శుక్రవారం పూజ చేసుకునే సుహాసినులు ఎవరైతే ఉంటారో ఇక్కడ ఒక నియమం ఉందమ్మా. ఎందుకంటే ఏ పూజ చేసినా కూడా భారతీయ సనాతన సంప్రదాయంలో మొట్టమొదలు కలశ పూజ, తర్వాత విఘ్నేశ్వరుని యొక్క పూజ, తర్వాత గౌరీమాత యొక్క పూజ చేసుకొని మహాలక్ష్మి యొక్క ఆవాహనం చేసుకోవాలి. ఈ మహాలక్ష్మి పూజకు విశేషమైనటువంటి వేదమంత్రాలు ఏమిటంటే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్యమయీం లక్ష్మీం జాతవేదో మావహ అనే శ్రీ సూక్తం అంటాం. ఈ శ్రీ సూక్తం అంటే మహాలక్ష్మికి చాలా ఇష్టం. కాబట్టి శ్రీ సూక్తంతో ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర ఈ మిశ్రమాన్ని పంచామృతం అంటారు. పంచామృతంతో చక్కగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని కలశ, గణపతి, గౌరీ ఆరాధన చేసి ఆ లక్ష్మీమాతకు అభిషేకాది కార్యక్రమాలు చేసి, మరి లక్ష్మీమాతకు ఎటువంటి పుష్పాలు కావాలి అంటే సువాసనతో కూడుకున్నటువంటి పుష్పాలను, లేదా ఈరోజు బిల్వపత్రాలను కూడా సమర్పించవచ్చు. 108 పుష్పాలను అష్టోత్తర నామావళితోటి అమ్మవారికి ఒక్కొక్క నామం చెప్పుతూ ఒక్కొక్క పుష్పాన్ని, ముఖ్యంగా కమల పుష్పాలతో పూజ చేస్తే కమలంలోనే అమ్మవారు ఉంటుంది కాబట్టి కమలాల యొక్క పుష్పాలతో ఈ యొక్క మహాలక్ష్మి పూజ, వరలక్ష్మి పూజ ఎవరైతే చేసుకుంటూ ఉంటారో, అయితే చాలామంది అనుకుంటారు కేవలం డబ్బే లక్ష్మి అనుకుంటారు. కానీ డబ్బు రూపం ఒక లక్ష్మి అయితే కొంతమందికి కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయి. ఇంతకుముందు మనం అష్టలక్ష్మి స్వరూపాన్ని చెప్పుకున్నాం కదమ్మా. కొంతమందికి సంతానం కావాలని కోరుకుంటారు, సంతాన లక్ష్మి కావాలనుకుంటారు. కొంతమందికి పదవులు కావాలనుకుంటారు, దాన్ని ఏమంటాం రాజ్యలక్ష్మి అంటాం. కొంతమందికి చదువులో వెనుకబడి ఉంటారు, మంచి మంచి పై చదువులకు వెళ్ళాలనుకుంటారు,
వాళ్ళు విద్యాలక్ష్మి. ఎవరు ఏ వరం ఆ అమ్మవారి దగ్గర కోరుకుంటే ఆ రూపంలో వీళ్ళకి అనుగ్రహం ఇచ్చి మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ వైశాలి మనకు ఈ వరలక్ష్మి శుక్రవారం పూజతో పాటు ఒక కథను కూడా చెప్తారమ్మ. ఆ కథ ఏమిటి? చారుమతి కథ. చారుమతి అంటే ఆ పేరులోనే ఉంది. చారుమతి అంటే అన్ని సుసంపన్నమైనటువంటి లక్షణాలతో, గృహిణికి ధర్మపత్నికి ఉండవలసినటువంటి లక్షణాలతో ఉండే ఒక స్త్రీమూర్తే చారుమతి. అయితే ఈ చారుమతి ఒక రోజున ప్రతిరోజు కూడా ఎట్లా అంటే చారుమతి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే ఇప్పుడు ఉన్నటువంటి సుహాసినులు ఎట్లా ఉండాలనే విషయాన్ని ఆమె చెప్తూ ఉన్నది. ఆధునిక ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలు ఏ విధంగా ఉండాలనో చారుమతి పాత్ర ద్వారా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చారుమతి ఏమిటి అన్నారు, ఉదయం లేవగానే సుప్రభాత వేళలో తలస్నానం చేసి తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తూ ఉంటుంది. ప్రతిరోజు అత్తామామలకు సేవ చేస్తూ ఉంటుంది. భర్త అడుగుజాడలలో నడుస్తూ ఉంటుంది. అటువంటి పాతివ్రత్య నియమాలతో ఉన్నటువంటి చారుమతికి ఒకసారి మహాలక్ష్మి ఆమె పైన కరుణ చూపిస్తూ ఉంటుంది. ఒక రోజున రాత్రి పడుకున్నది ఆమె. పడుకోగానే మహాలక్ష్మి స్వరూపం ఆమెకు స్వప్నంలో కనిపించేసి చారుమతి నీకొక, అంటే ఈమె పేదరికురాలు చారుమతి, నేను నీకు ఒక వ్రతాన్ని చెప్తాను, ఆ వ్రతం చేసుకుంటే నువ్వు ధనవంతురాలు అవుతావని చెప్తుంది. చెప్పగానే కళ్ళు తెరిచి చెప్తూ ఉంటుంది. తన యొక్క అత్తామామలతోటి భర్తతో చెప్తూ ఉంటుంది, ఇట్లా నాకు మహాలక్ష్మి కనిపించిందండి అమ్మవారు. మరి ఈ పౌర్ణమి కంటే ముందు వస్తున్నటువంటి ఒక శుక్రవారం రోజున నన్ను వరలక్ష్మి పేరుతో ఆరాధన చేయమని చెప్పేసి ఆ తల్లి చెప్పింది. మరి వరలక్ష్మి వ్రతాన్ని నేను చేసుకుంటా అని చెప్పేసి. అయితే చూడండి, కలియుగంలో మనమంతా ఎట్లా ఉంటామంటే స్వార్థపరమైనటువంటి జీవితం ఉంటుంది. కానీ చారుమతి యొక్క క్యారెక్టర్ ఎట్లా ఉందంటే మొత్తం ఆ గ్రామంలో ఉన్నటువంటి సుహాసినులందరికీ చెప్తూ ఉంటుంది, మనం అందరం కలిసి సామూహికంగా వరలక్ష్మి వ్రతం చేసుకుందాం, మీరు మా గృహానికి రండి అని చెప్పిన తర్వాత చక్కగా ఇంతకుముందు మనం చెప్పినటువంటి పూజా విధానంతో మహాలక్ష్మి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని సుహాసినులంతా కూడా షోడశోపచార పూజాది కార్యక్రమాలు వేద పండితును పిలిపించుకొని అన్నీ కూడా చేసిన తర్వాత చివరికి ఆ యొక్క విగ్రహం చుట్టూ మంటపాన్ని కూడా ఎట్లా నిర్మాణం చేయాలంటే మంటపాన్ని గదిలో మధ్య భాగంలో పెట్టాలి. ఎందుకంటే ప్రదక్షిణ చాలా ముఖ్యమమ్మ, వరలక్ష్మీ మాతకు ప్రదక్షిణ చాలా ముఖ్యం. కాబట్టి పూజంతా అయిపోయిన తర్వాత అందరు సుహాసినులంతా కలిసి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక ప్రదక్షిణ కాగానే అందరి యొక్క మెడళ్ళల్లో బంగారు గొలుసులు వస్తాయి. రెండో ప్రదక్షిణ చేయగానే బంగారు గాజులు వస్తాయి. మూడో ప్రదక్షిణ ఇట్లా శరీరంకు కావలసినటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా, మరి వాళ్ళంతా పేదవాళ్లే, ఆ సుహాసినులంతా కూడా వాళ్లకు మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మారుతారు. దాంతోపాటు ఇంకేమవుతుంది, వాళ్ళు వ్రతానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఒక్కళ్ళే పూజా సామాన్ తీసుకొని వచ్చారు. కానీ వ్రతం అంతా అయిపోయిన తర్వాత భర్తలకు కూడా అక్కడ ఆస్తులు వస్తూ ఉంటాయి. అందరూ కూడా బండ్లు తీసుకొని, కొంతమంది తర్వాత వాహనాలు, వివిధ రకాలైనటువంటి వాహనాలు తీసుకొని వాళ్ళ యొక్క భార్యలను తీసుకుపోవడానికి వాహనంతో వస్తారు. అంటే చూడండి, మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగితే ఇప్పుడు భర్త కూడా భార్యను గౌరవించే ఆచారం అక్కడ వచ్చింది. కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే నిబంధనతోటి, నియమాలతోటి, భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేసుకుంటారో వాళ్లకు ఆ యొక్క తల్లి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుందో వాళ్ళకి ఎటువంటి లోటు కూడా రాదమ్మ. ఎందుకంటే మహాలక్ష్మి స్వరూపం ఎట్లా కోరుకుంటే అట్లా ఆమె యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనకు ఈ శ్రావణ మాసం, విశ్వావసునామ సంవత్సరంలో వచ్చినటువంటి శ్రావణ మాసం విశేషమైనటువంటి మాసంగా
మరి ప్రతి ఒక్కరు కూడా అయితే వరలక్ష్మి వ్రతం అందరు చేసుకోవచ్చా అనే ఒక ప్రశ్న కూడా ఉందమ్మా వైశాలి. అంటే వివాహమైనటువంటి ప్రతి స్త్రీ కూడా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. తర్వాత ఈ వరలక్ష్మి వ్రతానికి ఒక నియమం ఏమిటంటే చక్కగా కాళ్లకు పారాణి, పసుపు, నిండు చక్కగా ఎర్రటి కుంకుమను ధరించడము, తర్వాత శిరస్సులలో అమ్మవారి స్వరూపంగా పుష్పాలు ధరించడం, నిండు ముత్తేదోలాగా కనిపిస్తూ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే వాళ్లకు చాలా అనుకూలంగా మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అయితే గురువుగారు ఇప్పుడు మీరు చెప్పినట్టు వరలక్ష్మి వ్రతం రోజు ఎవరికైనా వ్రతం చేసుకోలేని వారు, వీలు కాని వారు ఎప్పుడు వ్రతం చేసుకోవాలి? చాలా చక్కని ప్రశ్న అమ్మా. ఎందుకంటే స్త్రీలకు ఆ రోజున ఏదైనా దోషం ఉందనుకోండి, రజస్వల దోషం కానివ్వండి, ఏదైనా వచ్చి, ఎందుకంటే ప్రకృతి స్త్రీ ఒకటే కాబట్టి అటువంటి వాళ్ళు మళ్ళా నెక్స్ట్ వస్తున్నటువంటి శ్రావణ మాసంలో ప్రతిసారి 5 శుక్రవారాలు రావు, ఒకసారి 4 వస్తాయి. మరొక శుక్రవారం కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. అది కూడా పడలేదనుకోండి, ఒక పౌర్ణమి రోజున కూడా వరలక్ష్మి యొక్క అనుగ్రహం పొందడానికి ఆ వ్రతాన్ని చేసుకునే అవకాశం ఉందమ్మా. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో స్పెషల్గా ఏం చేయాలంటారు? ప్రత్యేకంగా ఇంతకు రోజు వచ్చే శుక్రవారాలు కాకుండా శ్రావణ మాసంలోనే వచ్చే శుక్రవారాల్లో ఏం చేయాలంటారు ప్రత్యేకంగా మహిళలు? వైశాలి, శుక్రవారం అంటేనే సుహాసిని రూపంగా చెప్తారు. మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 5 చక్కగా పసుపు, కుంకుమ, మట్టెలు, గాజులు, మంగళసూత్రం. ఈ మంగళసూత్రాన్ని ఏమంటారు? సౌభాగ్య ఆభరణం అంటారు. మరి ఈ సౌభాగ్య ఆభరణాన్ని కాపాడే తల్లి ఎవరు? జగన్మాత అయినటువంటి పార్వతి, మహాలక్ష్మి. కాబట్టి మరి స్త్రీలు ఎట్లా ఉండాలి శుక్రవారం రోజున? చాలామందికి మనం మన ఛానల్ తరపున ఒకటి చెప్పుదామమ్మా. శుక్రవారం రోజున ఇల్లు కడగడం నిషిద్ధం. ఇల్లు కడుగుతారు నీళ్లతోటి. ఎందుకంటే మనకు అష్టోత్తర నామావళిలోనే ఉంది. ఏముంది? చెంచల ఏయి నమః ఒక నామం ఉంది. అంటే ఎక్కడైతే అమ్మవారికి ఆచారం పాటించరో అక్కడ అమ్మవారు పారిపోతుంది. కాబట్టి ముఖ్యంగా ఇల్లు శుభ్రత ఉండాలి. ఇల్లు శుభ్రత ఒకరోజు ముందే చేసుకోవాలి. శుక్రవారం రోజున ముఖ్యంగా ఎవరైతే సుహాసినులు ఉంటారో వాళ్ళంతా కూడా చక్కగా నదీ స్నానం, దగ్గర ఉంటే నదీ స్నానం చేయడం, తలస్నానం చేయడం, తర్వాత ముఖ్యంగా నదులు లేకుంటే నదీ నీటిని గంగే చెమ్నే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పేసి ఆ మంత్రాన్ని అనుకొని ఆ నీటితో స్నానం చేసి చక్కగా ఇంకొకటమ్మ, ఈ యొక్క వ్రతాలు చేసుకునేటప్పుడు స్త్రీలకు ఉన్నటువంటి శిరోజాలు ఏవైతే ఉంటాయో వెంట్రుకలు, అవి విరబోసుకొని వ్రతం చేయకూడదు. అది మొదటి నియమం. తర్వాత వీలైనంత వరకు వీళ్ళకు శక్తి ఉన్న దాంట్లో పట్టు చీరను ధరించాలి. రెండవది చక్కని కుంకుమను ధరించాలి. మూడవది ఏమిటి? పుష్పాలను ధరించాలి. తర్వాత వ్రతం చేయడానికంటే ముందు వరలక్ష్మి వ్రతమే కానివ్వండి, శుక్రవార పూజ చేసుకునేటప్పుడు కానివ్వండి, భర్త పాదాలకు నమస్కారం చేసి భర్త యొక్క ఆజ్ఞను తీసుకొనే పూజను చేయాలి. ఇంకోటి ధర్మశాస్త్రం ఏం చెప్తున్నదంటే భార్యాభర్తలలో భర్త చేసినటువంటి పుణ్యం 50% భార్యకు వస్తుంది. కానీ భార్య చేసినటువంటి పుణ్యం 0.5 కూడా భర్తకు రాదు. ఈ ధర్మశాస్త్రం చెప్తుంది, నేను చెప్పడం కాదు. మరి ఎవరికి పోతున్నది వీళ్ళు చేసినటువంటి వ్రతాలు, నోములు, పుణ్యం ఇదంతా కూడా? అంటే ఈమె యొక్క సంతానకు, వీళ్ళ సంతానానికి అది వెళ్తూ ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజున మహాలక్ష్మి స్వరూపంగా, కాత్యాయని స్వరూపంగా ఆ తల్లులు ఏ పూజ చేసుకున్నా కూడా చాలా వైభవంగా ఉంటుందమ్మా. గురువుగారు, మరి ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగల గురించి చెప్తారా? శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి శ్రావణ మాసంలో విశేషమైనటువంటి అనేక పండుగలు మనం జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యంగా వరలక్ష్మి శుక్రవారం, వరలక్ష్మి వ్రతం ఏ విధంగానైతే ప్రాధాన్యత సంచరించుకుందో, అదేవిధంగా నూతనంగా వివాహమైనటువంటి యువతులు ఎవరైతే ఉంటారో సుహాసినులు, వాళ్ళు జరుపుకునే చక్కని ఒక అమ్మవారి యొక్క కృపను పొందడానికి మంగళగౌరి వ్రతం అనే ఒక వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు.
5 సంవత్సరాల దాకా ఈ యొక్క మంగళగౌరి వ్రతం అంటే వివాహం అయిన తర్వాత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ వివాహంలో ఎవరైతే పెళ్లి కూతురు ఉంటుందో వివాహంలో మొట్టమొదటిసారిగా పసుపుతో గౌరమ్మను చేసి పూజిస్తారు. తర్వాత వరుసగా 5 సంవత్సరాలు ఆ గౌరమ్మను పుట్టినింట్లోనే పూజించే ఆచారం మన పూర్వీకుల నుంచి వస్తూ ఉంది. అటువంటి గౌరీ తల్లి యొక్క కృపా కటాక్షాలు పొందడానికి మరి మంగళసూత్రము రక్షించబడడానికి గౌరీమాత యొక్క పూజ మంగళ గౌరీ వ్రతం అనే పేరుతో ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క వివాహమైనటువంటి 5 సంవత్సరాల లోపుగా ఉన్నటువంటి నూతనంగా వివాహమైనటువంటి వాళ్ళు చేసుకునే వ్రతం మంగళగౌరీ వ్రతం. అయితే ఈ యొక్క మంగళగౌరీ వ్రతం ఎందుకు అంటే చక్కగా దీనికి కూడా కలశ గణపతి ఆరాధన చేసి సత్ సంకల్పాన్ని చెప్పుకొని ఆ సంకల్పంలోనే ఒకవేళ జాతకరీత్యా వైధవ్య బాధ కలిగే సూచనలు ఉన్నా కూడా ముఖ్యంగా అకాల మరణాలు పొందకుండా భర్త అకాల మరణాలు పొందకుండా ఉండడానికి వైధవ్యం రాకుండా ఉండడానికి మంగళసూత్రం రక్షించబడడానికి యొక్క మంగళ గౌరీ వ్రతం అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. మరి పార్వతీమాతనే మంగళసూత్రాన్ని రక్షిస్తుంది కాబట్టి ఆ యొక్క మంగళగౌరీ వ్రతం తప్పకుండా వివాహమైనటువంటి 5 సంవత్సరాలు శ్రావణ మాసంలో వస్తున్నటువంటి 4 లేదా 5 మంగళవారాలు తప్పకుండా ఈ యొక్క వ్రతాన్ని చేసుకొని మరి ఆ యొక్క కుటుంబం అంతా కూడా సుఖంగా ఉండడానికి గౌరీ ఆరాధన అని చెప్పేసి ఎవరైతే పార్వతీమాత ఉందో ఆమె యొక్క నలుపు శరీరాన్ని శంకరునితో సమానమైనటువంటి రంగును పొందడానికి ఆమె మహా తపస్సు చేసి మరి పార్వతిగా మారింది కాబట్టి గౌరీగా మారింది కాబట్టి ఆ గౌరీ వర్ణం పొందడానికి ఈ యొక్క వ్రతం అని కూడా చెప్తూ ఉంటారు. ఇటువంటి వ్రతం చేసుకున్నటువంటి వారికి వైధవ్యం అనేది రాకుండా ఉంటుందని చెప్పేసి ఆ కథలలో మనకు తెలుపుతూ ఉన్నారు. మరొకటి మరి మనకు శ్రావణ మాసంలో అత్యంత విశేషమైనటువంటిది ఒకటి రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పౌర్ణమి సోదర సోదరి యొక్క ప్రేమకు నిదర్శనంగా చెప్తూ ఉంటారు. పూర్వకాలంలో దీనికి సంబంధించినటువంటి యుద్ధాలు వచ్చినప్పుడు కూడా అలెగ్జాండర్ పురుషోత్తం అప్పుడు ఆ యొక్క యుద్ధాలు వచ్చినప్పుడు కూడా పురుషోత్తముని యొక్క భార్య అలెగ్జాండర్కు రక్షాబంధనం చేసినప్పుడు యుద్ధాన్ని ఆపినట్టు కూడా చరిత్ర పుటలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆ రోజున పౌర్ణమి రోజున ఏదైతే ఉందో నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనం దేశానికి రక్ష అని చెప్పే విధంగా సోదరీ సోదరుల యొక్క రక్షాబంధనం అనే పండుగ కూడా చాలా వైభవంగా చేసుకుంటూ ఉంటారు. అదే రోజున మరొక విశేషం ఏమిటంటే శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమినే జంధ్యాల పౌర్ణిమ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎవరైతే భూసురోత్తములు ఉంటూ ఉంటారో ఆ జంధ్యాల పౌర్ణమి రోజున మరి నూతన యజ్ఞోపవీత ధారణం చేసుకోవడం యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః శక్తి స్వరూపిణైనటువంటి గాయత్రి స్వరూపమైనటువంటి ఆ యొక్క నూతన యజ్ఞోపవీత ధారణ చేసుకొని మంత్రోచ్చారణ చేయడానికి గాయత్రి ఉపాసన చేయడానికి విశేషమైనటువంటి రోజుగా జంధ్యాల పౌర్ణిమ. దాన్నే మరి రక్షాబంధనం రోజున్నే జంధ్యాల పౌర్ణిమ అని కూడా చేసుకుంటూ ఉంటారు. ఇది ఒక విశేషమైనటువంటి పండుగ. అదేవిధంగా మరి మనకు శ్రావణ మాసంలో మరొక విశేషమైనటువంటి పండుగ ఏమిటంటే ఎవరికైతే జాతకంలో కాలసర్ప దోషాలు ఉంటూ ఉంటాయో ఆ కాలసర్ప దోషాలు 12 రకాల కాలసర్ప దోషాలు ఉంటూ ఉంటాయి. వాట్లల్లో మరి రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు బంధించబడి ఉన్నప్పుడు మరి తక్షక అనంత విషధర పద్మ ఇటువంటి అనేకమైనటువంటి సర్పాల పేరుతో కూడుకున్నటువంటి కాలసర్ప దోషాలు పోవడానికి నాగుల పంచమి అనే వ్రతాన్ని కూడా శ్రావణ మాసంలోనే చేస్తూ ఉంటారు. మరి నమో అస్తు సర్పేభ్యో నమ ఏకేచ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్యో సర్పేభ్యో నమః. ఎందుకంటే
భారతదేశం వ్యవసాయకమైనటువంటి దేశం కాబట్టి మరి పొలాలు దున్నినప్పుడు కానివ్వచ్చు, చెరువులలో పనిచేసినప్పుడు కావచ్చు, సర్పహాని జరగకుండా ఉండడానికి సర్పాలను పూజించే ఆచారం కూడా మన భారతీయులలో అనాదిగా వస్తూ ఉంది. అటువంటి సర్ప పూజ చేసుకోవడానికి నాగుల పంచమి అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలోనే చేస్తూ ఉంటారు. సర్పదోషాలు పోవడానికి పుట్టలో పాలు పోయడం, తర్వాత నాగదేవత యొక్క ఆరాధన చేయడం కూడా చాలా కుటుంబాలలో ఈ యొక్క విషయాలను మనం చూస్తూ ఉంటాం. ఇది చాలా చక్కనైనటువంటి పండుగగా చెప్తూ ఉంటారు శ్రావణ మాసంలో. శ్రావణ మాసంలో ఇంకా విశిష్టత చెప్పాలంటే శివకేశవుల యొక్క ఆరాధన చేయడానికి చక్కని మాసం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయోర్విష్ణుర్ విష్ణుశ్చ హృదయోర్ శివ అని చెప్పబడుతుంది. మరి ప్రతి సోమవారం కూడా శ్రావణ మాసంలో సోమవారం శివునికి చాలా విశేషమైనటువంటి వారంగా సాయంకాలం ప్రదోష పూజ చేయడానికి బిల్వపత్రాలతో చక్కగా పంచామృతాలతో నమక చెమక వేద మంత్రాలతో ఆ శివుని యొక్క ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారో, ముఖ్యంగా విశ్వావసునామ సంవత్సరంలో శనిగ్రహం అనుకూలంగా లేనటువంటి వారు, గురుగ్రహం అనుకూలంగా లేనటువంటి వారు, రాహు కేతువులు అనుకూలంగా లేనటువంటి వారు మరి ఈ 4 సోమవారాలు ప్రదోషకాల సమయంలో మరి ఉపవాసం ఉంటూ సాయంకాలం వేళ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ అని చెప్పేసి మరి బ్రాహ్మణోత్తముల చేత వేదమంత్రాల చేతనే కానివ్వండి, లేకుంటే కనీసం పంచాక్షరీ మంత్రమైనటువంటి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రంతో శివుని యొక్క ఆరాధన చేస్తే మరి వారికి అనారోగ్య సమస్యలు దూరం అవడంతో పాటు శ్రావణ మాసంలో విశేషమైనటువంటి ఫలితాన్ని ఆ యొక్క లయకారుడైనటువంటి శివుడు మనకిస్తూ ఉంటాడు. అదేవిధంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చాలా విశేషంగా ఉంటుంది. చివరిగా మనకు శ్రావణ మాసములో చివరి అమావాస్య ఏదైతే ఉంటుందో, శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య, ఆ అమావాస్య రోజున పొలాల అమావాస్య అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అంటే మన భారతీయ సనాతన సంప్రదాయంలో యాదేవీ సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః ప్రకృతి మాత యొక్క ఆరాధన చేసే ఆచారం కూడా మన భారతీయులలో అనాదిగా వస్తూ ఉన్నది. కాబట్టి మరి ఆ యొక్క ప్రకృతి మాత ఒడిలో ఉన్నటువంటి మనకేదైతే మనకు వ్యవసాయ భూములను పంటలు పండిస్తూ ఉంటాయో అటువంటి ఎడ్లను ఆరాధన చేసే పొలాల అమావాస్య అని చెప్పేసి మట్టితో ఎడ్ల బొమ్మలను తయారు చేసి వాటికి పూజ చేస్తూ పశువుల పాపడు అని చెప్పేసి అతనికి కూడా కాపరికి కూడా పూజ చేస్తూ పశువుల పైన మనం ఏదైతే ఉందో ఒక సామాజికమైనటువంటి స్పృహతో మరి వాటికి కూడా మనము భూతదయ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా పొలాల అమావాస్యతోటి శ్రావణ మాసం అనేది మరి అన్ని పండుగలతో కూడుకున్నటువంటిది. ఒక్కసారి గమనిస్తే సోమవారాలు శివుని వ్రతాలు, మంగళవారాలు మంగళ చండిక గౌరీస్ వ్రతాలు, బుధవారము గురువారము శుక్రవారము లక్ష్మీ అమ్మవారి యొక్క పూజలు, శనివారం వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజలు, ఈ విధంగా ప్రతి ఆరాధన చేసే మాసమే ఈ యొక్క మాసంగా ముఖ్యంగా సుహాసినులంతా కూడా చక్కగా పసుపు కుంకుమలతో పూల యొక్క కమ్మని సువాసనలతో శ్రావణ మాసం అంతా కూడా భగవంతుని యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ కుటుంబాలలో మరి సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు సిద్ధిస్తూ ఉంటాయి. విశ్వావసునామ సంవత్సరంలో గ్రహస్థితి బాగాలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ మరి మనమంతా కూడా మన కోరికలను తీర్చుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓకే అండి, గురువు గారు ఈ శ్రావణ మాసం విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం. ఇదే అండి ఇవాల్టి శ్రావణ మాసం గురించిన స్పెషల్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.